కుంభరాశి వారికి ఏప్రిల్ 23, 24, 25, 26 తేదీలలో ఊహించనటువంటి ప్రమాదం అనేది పొంచి ఉందండి. పొరపాటున కూడా ఇలా చేయకండి. సమయం లేదు. త్వరగా కనుక మీరు ఇది పూర్తిగా చూడకపోతే చాలా వరకు కూడా నష్టపోతారు. ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి చెప్తున్నది కాదు, నిజంగా జరగబోతున్నది. ఒక అడుగు ముందుగానే మీరు తెలుసుకుంటే వచ్చే ఆ ప్రమాదం నుంచి ఎంత తేలికగా తప్పించుకోవచ్చో తెలియచేసే వీడియో అనమాట ఇది. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ నాగమ్మ తల్లి ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై నాగమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరికొంతమంది కుంభరాశి మిత్రులకు బంధువులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే కుంభరాశికి అధిపతి శని. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వారు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎన్నో మానసికమైనటువంటి సమస్యలు, శారీరకమైనటువంటి అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, బంధుమిత్రులతోటి అంటే భేదాభిప్రాయాలు రావడం, మానసికంగా కృంగిపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, ఏదన్నా ఒక పని చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా దానికి ఆరోగ్యం అనేది సహకరించక ఆ పని వెనకడుగు వేసేలా చేసుకోవడం, ఏదైనా కూడా అయ్యో నేను చేయలేకపోతున్నానే, ఇది నా వల్ల కావడం లేదే, ఇది నేను ఇంకా బెటర్గా చెయ్యాలి అని చెప్పి మనసులో ఎంత ఆశ ఉన్నప్పటికీ కూడాను దానికి శరీరం అనేది సహకరించక ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని ఇబ్బందులకు గురి అవుతున్నా కూడా కాస్తో కూస్తో కాస్త ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎందువల్ల అంటే కనుక వీరికి ఉన్నటువంటి మంచి మనసు, వీరికి ఎప్పుడూ కూడా ఎదుటివారు ఎవరైనా కానివ్వండి వీరికి హాని చేస్తున్నా కానీ, వీరిని నష్టపరచాలి అని చెప్పి చూస్తున్నా కానీ, లేదా వీరిని మరే రకంగా ఇబ్బందులకు గురి చేయాలి అని చెప్పి చూసినా కానీ అటువంటి వారితో కూడా స్నేహంగా ఉండే గొప్ప లక్షణం అనేది కుంభరాశి వారికి ఉంటుంది. అలాగే ఎదుటి వారు ఎంత శత్రువులు అయినప్పటికీ కూడాను మనస్ఫూర్తిగా వారికి ఎటువంటి చెడు జరగకూడదు అనుకునే వారిలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు. ఎదుటి వారు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా, ఎన్ని కుట్రలు పన్నుతున్నా అవతలి వారు వీరిని ఉద్దేశించి ఏ విధంగానైనా నెగిటివ్ మాట్లాడుతున్నా కూడా అన్నీ తెలిసినప్పటికీ కూడాను వద్దు, మనం ఏదైతే మంచి చేస్తామో అదే మనకి కలిసి వస్తుంది, మన లిమిట్స్లో మనం ఉండాలి, మనం చేయాలి అనుకున్నది చేయాలి, ఒకరి మాటలు మనం పట్టించుకోకూడదు అని చెప్పి చాలా వరకు కూడా మనోధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కుంభరాశి వారు. వీరికి ఉన్నటువంటి ఇంత మంచి మనసే వీరిని అనేక రకాలైనటువంటి కష్ట సమయాలలో కూడా వీరిని కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. అలా అని చెప్పి పూజలు చేసేయడం, ఉపవాసాలు ఉండేయడం, దేవాలయాలకు వెళ్ళడం, అలాగే అంటే దైవ దర్శనంతో పాటుగా దైవంతో లీనమైపోతూ దైవానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఇటువంటివి చేయరు. ఏదైనా కానీ మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన మనస్సు, ఎటువంటి ఈర్ష్య అసూయ లేనటువంటి మనసు, ఈ యొక్క మనస్తత్వంలోనే దైవం నిండి ఉంటారు అని నమ్మి ఆ విధంగా దైవాన్ని అంటే స్మరించుకుంటారే తప్ప ఓవర్గా దైవం అంటే దీపారాధనలు చేయడం ఇటువంటివి అలా చేయరనమాట. అది కూడా ఒక అందుకు వీరి యొక్క జీవన శైలికి మంచి
అంటే పాజిటివ్గా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి చెప్పాలి అంటే అది కూడా వాస్తవమే. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నాకు ఎక్కువ సమయాన్ని కేటాయించండి, నా కోసం ఉపవాసాలు ఉండండి, నా కోసం ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఏ రోజు కూడా చెప్పలేదు. ఎదుటి వారికి ఎప్పుడూ మన ద్వారా అన్యాయం జరగకుండా, మన మాట వల్ల బాధ కలగకుండా ఉంటే చాలు, అందులోనే దైవత్వం మనకి తోడుగా ఉంటుంది అనేది కూడా వాస్తవమే. దాన్ని పట్టే కుంభరాశి వారు ప్రవర్తిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఏలినాటి శని దశ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటు ఆడవారిని చూసుకున్నట్లయితే కనుక గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అలాగే పీరియడ్స్ వచ్చే వాళ్ళకి సరిగా టైంకి పీరియడ్స్ రాకపోవడం, దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోతూ ఉండడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉండడం, అలాగే మానసికమైనటువంటి ఆందోళన, శరీరం పనులకు సహకరించకపోవడం, ఏదో ఉదయం లేచినంత ఉత్సాహంగా సాయంత్రం అనేది ఉండకపోవడం, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చుట్టూ అందరూ ఉన్నా కూడా ఒంటరితనంగా ఉండటానికి ఇష్టపడటం, ఆ ఒంటరితనంలోనే ఏదో అధైర్యం, ఏదో కోల్పోయినట్లుగా నేను లోన్లీగా ఉంటున్నానే అనేటువంటి ఒక భావనతోటి, అలాగే మగవారు చూసుకున్నా కూడా చేసే పనుల్లో కాస్తంత వెనకబడిపోవడం, చేయాలి అనుకున్నది కొంచెం వాయిదాలు పడుతూ ఉండడం, డబ్బు వేరే వారికి ఇచ్చి అవతలి వారి నుంచి చేతికి అందకపోవడం, అలాగే ఇలా ఎన్నో రకాలుగా, అంటే ఇటు వృత్తిపరంగా, డబ్బు పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా, ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు ఏలినాటి శని దశ ప్రారంభమైనప్పటి నుంచి కూడాను. ఇప్పటికీ ఏలినాటి శని దశలో మీరు కష్టాలు అనుభవించారో, నష్టాలు అనుభవించారో, దుఃఖాలు అనుభవించారో అది మీ యొక్క స్వయంగా మీ మనస్సాక్షికి తెలుసు. కానీ ఇప్పటి నుంచి చెప్తున్నాను, గుర్తుంచుకోండి, మీరు ఏలినాటి శని దశ చివరి దశలో ఉన్నారు. మీకు ఇప్పుడు గురుబలం అనేది పుష్కలంగా ఉంది. అయినప్పటికీ కూడాను కాస్తంత వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఆదాయం తక్కువగా ఉండబోతోంది, ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కకపోవడం వల్ల కొంచెం మానసికమైనటువంటి వేదనకు గురి అయ్యే అవకాశం అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఇది నేను చెబుతున్న మాట కాదు, నాగమ్మ తల్లే నా ద్వారా మీకు చెబుతున్నది అని భావించి ఈ మాటను మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అనుకున్నప్పుడు, ఒక ఖర్చు మీరు చేసేటప్పుడు ఈ ఖర్చు నేను దేనికి చేస్తున్నాను, ఈ ఖర్చు వల్ల నాకు ఎటువంటి ఉపయోగం కలగబోతోంది, ఇది చేయకపోతే నేను అనుకున్న పని జరగదా, లేకపోతే ఎలాగైనా కానీ దీన్ని నేను ఇగ్నోర్ చేసినా ఇది జరుగుతుందా అని చెప్పి ఆలోచించుకోండి. ఉదాహరణకి బట్టలు కొనే విషయంలోనైనా కానీ, లేదంటే కనుక రోల్డ్ గోల్డ్, ఆడవాళ్ళు ఎక్కువగా చీరలు కొంటూ ఉంటారు, రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇంట్లో అందం కోసం ఎక్కువగా, అంటే డెకరేషన్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా కొంటూ ఉంటారు. గొప్పల కోసం ఇంకాస్త ఏదైనా కొనాలి అని చెప్పి నలుగురిని చూసి మనం కూడా అది చెయ్యాలి అనుకుంటారు. అది కేవలం కుంభరాశి వారు ఒక్కరే కాదు, మిగతా రాశుల్లో కూడా ఇలా ఉంటారు. ఆడవాళ్ళంటే చాలు అందానికి, ఇంటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అది తప్పు అని చెప్పి నేను చెప్పడంలా, కానీ అన్ని విషయాల్లో కూడా, అన్ని సందర్భాలలో కూడా అది సరైనది కాదు. ఇటువంటి సమయంలో అయితే ముఖ్యంగా ఇది కరెక్ట్ కాదు అనేది ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి. కుంభరాశి వారు ఏది చెప్పినా కూడా దానిని జాగ్రత్తగా ఆలోచించగలిగే తెలివితేటలు అనేవి కుంభరాశి వారికి ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఇది మీకు సరైనదే అనిపిస్తే నిజమే అక్క అని చెప్పి నాకు కామెంట్ చేయండి. అలాగే మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మీరు ఏదైతే వృత్తిలో కష్టాన్ని నమ్ముకోవాలి, నేను కొంచెం వెనకబడుతున్నాను, నేను ఇప్పుడు సోమరితనంగా ఉండకూడదు, రిలాక్స్గానైనా ఈవినింగ్ అయినా లేదంటే నైట్ అయినా కానీ నా పనులు నేను చేసుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటారు. మీ మనసు అలా అనిపిస్తుంది. కానీ దానికి శరీరం కానీ, లేదంటే కనుక కొంచెం ఫోన్లో వర్క్ చేసే వాళ్ళైతే కనుక, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళైతే కనుక కొంచెం కళ్ళు లాగేసేయడం, కళ్ళు నొప్పులుగా అనిపించడం, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉండడం, కొంచెం తలనొప్పి వచ్చేసేయడం, మైగ్రేన్ వచ్చేసేయడం, టెన్షన్ వచ్చేసేయడం, యాంగ్జైటీగా ఫీల్ అవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
చెప్పండి. అయితే ఇప్పుడు మీరు ఒక్కటే తెలుసుకోండి, దేనికి కూడా తొందరపడొద్దు, ఎవరికి కూడా భయపడవద్దు, ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయనంత వరకు మీరు చాలా ధైర్యంగా ఉండవచ్చు. అయితే మీరు నిదానంగా చేసుకోండి. దేనికి కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటే అతిగా సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోవడం, ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే సీక్రెట్స్ అన్నీ చెప్పేసేయడం, అలాగే చేయలేని దాని గురించి రోజంతా కూడా ఆలోచిస్తూ ఒకవేళ మీరు ఒక రోజు ఆబ్సెంట్ పెట్టుకున్నారు, లేదంటే ఒక రోజు లీవ్ పెట్టుకున్నారు, లేదా 2 రోజులు లీవ్ పెట్టుకున్నారు, సరే ఒక వారమైనా లీవ్ పెట్టుకున్నారు, అయ్యో నేను ఇది చేయలేదే అని ఆ వారం రోజులు కూడా దాని గురించి ఆలోచిస్తే ఈ లీవ్ పెట్టుకున్న సమయంలో మీరు ఇక సంతోషంగా గడిపేది ఎలా చెప్పండి? తర్వాత ఎప్పుడూ ఉండే పని ఈ వారం రోజులు సెలవు రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రెస్ట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి తప్ప మళ్ళీ అది ఆగిపోయింది అని చెప్పి ఆలోచించకూడదు. ఈ టైప్గా ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారు. కాస్త దీని గురించి కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఎప్పటిదప్పుడే ఎంత సంపాదించినా లేకపోతే ఒకవేళ కూటికి అంటే కడుపుకి డబ్బుకి లోటు ఉన్నా కానీ ఏ రోజు కూడా మన కోసం ఆగదండి. అలాగే సంపాదించింది ఏది కూడా తీసుకొని వెళ్ళము. అలాగే ఎప్పుడూ కూడా ఆలోచించడం వల్ల మనకి ఏది వచ్చి పడదు. ఈ 3 విషయాలు మీరు ఒప్పుకున్నట్లయితే ఎస్ అక్క అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ 23, 24, 25, 26 తేదీలలో ఊహించని ప్రమాదం అనేది మీకు పొంచి ఉంది అని చెప్పి ఎందుకు చెప్పాను, పొరపాటున కూడా ఇలా చేయకండి అని చెప్పి ఎందుకు చెప్పాను, సమయం లేదు త్వరగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాను, ఎందుకు నష్టపోతారు అనేది చెప్పాను అనేది ఇప్పుడు మీకు వివరించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే కనుక ఈ యొక్క 4 రోజులు కూడా మీకు చాలా ముఖ్యమైన రోజులు. ఎప్పుడైనా కుంభరాశి వారు ఉండే మంచితనానికి, అమాయకత్వానికి, వయసును పట్టి విలువ ఇచ్చే పద్ధతికి, పెద్దవాళ్ళని గౌరవించే పద్ధతికి, ఇంటికి వచ్చిన అతిథులను చూసుకునే విధానాన్ని బట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారి యొక్క మంచితనాన్ని చేతగానితనంగా చూసేవారు మీ యొక్క బంధువులలో చాలామంది ఉన్నారు. మీ మీద ఎప్పుడు నెగటివ్గా క్రియేట్ చేద్దామా, ఎక్కడ తప్పు దొరికితే ఎక్కడ లాగి పట్టుకుందామా, ఎక్కడ మిమ్మల్ని డౌన్ఫాల్ చేద్దామా, ఎక్కడ అవకాశం దొరికితే అవమానిద్దామా, ఎక్కడ మీకు అంటే నెగిటివ్గా బిహేవ్ చేద్దామా, మీ మనసుని నొప్పిద్దామా అని చెప్పి చూసేవాళ్ళు ఎవరో మీ యొక్క బంధువులలో మీకు బాగా తెలుసు. ఎవరికి భయపడకండి, అటువంటి వారికి ఛాన్స్ ఇవ్వకండి. అంటే మీరు అలివిగా అని చోట అధికుల మనరాదు అనే ఒక సామెత ఉంది. అలాగే మీరు మాట్లాడగలిగితేనే వారి దగ్గరికి వెళ్ళండి, మాట్లాడలేకపోతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే మిమ్మల్ని అవమానించాలి అనుకున్నప్పుడు దాన్ని తిప్పికొట్టగలిగే ధైర్యంగా, తిప్పికొట్టగలిగే సమాధానం ఇవ్వగలిగే శక్తి మీలో ఉంటేనే వారితో తలబడండి. లేకపోతే ఎందుకు దాని మీద రాయేస్తే చింది మా మీదే పడిద్ది అని అనుకుంటే దూరంగా ఉండండి. అలాగే మీకు ఎప్పుడైనా కానీ ప్రయాణాలు వచ్చినప్పుడు మీ పనులు మానుకొని వెళ్ళకండి. అలాగే మీకు వ్యతిరేకంగా అంటే చాలామంది కూడా బంధుమిత్రుల్లో అనుకుంటూ ఉంటారు, వీరు ప్రశాంతంగా ఉంటున్నారు, వీరు ఆనందంగా గడుపుతున్నారు, వీరి యొక్క జీవితంలో ప్రశాంతత లేకుండా చేయాలి, మా గురించి ఎక్కువ ఆలోచనలు తెప్పించే విధంగా చేయాలి, ఏ విధమైన మాటలు మాట్లాడితే వీరి మనసు నొచ్చుకుంటుంది అని చెప్పి వారు మీ యొక్క మనస్సుని అంటే చాలా ప్రాక్టికల్గా ఎప్పుడైనా కొట్టిన దెబ్బ ఒక రోజుకైనా తగ్గిపోతుంది, లేదంటే 2 రోజులకైనా తగ్గిపోతుంది. కానీ మనస్సు మీద కొడుతూ ఉంటారు కొంతమంది, మాటలతోటి చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఆ మాటలు ఏంటంటే గుర్తొచ్చినప్పుడల్లా కూడా అంత తేలిగ్గా మర్చిపోలేరు. సూదులతో గుచ్చుకుంటూ 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 ఉంటాయి. టార్చర్ మాటలు అన్నమాట ఆ మాటలు. ఇటువంటి మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఉండేది 4 రోజులు ఈ భూమి మీద. అంటే ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదు. ఇది వాస్తవమే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నీటి మీద బుడగలాంటి జీవితం మనది. ఈ 4 రోజులు కూడా ప్రశాంతంగా లేకుండా దెప్పి పొడిచే వాళ్ళతోటి, సూటిపోటి మాటలు అనే వాళ్ళతోటి, మన పతనాన్ని కోరుకునే వారితోటి, మన నాశనాన్ని కోరుకునే వారితోటి, మన యొక్క మనసుని నొప్పించే విధంగా మాట్లాడే వారితోటి దగ్గరగా ఉండాలనుకోవడం, వారితో స్నేహం చేయాలి అనుకోవడం, వారితో సమయాన్ని గడపాలి అనుకోవడం
అనుకోవడం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తాయే తప్ప మీకు వారి వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అటువంటి వారి దగ్గరికి కూడా పొరపాటున కూడా వెళ్ళకండి. అలాగే నోటితో మాట్లాడుతూ నొసలుతో ఎక్కిరించే వారితో కూడా మీరు చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే వీరి వల్ల కూడా మీరు మానసికంగా కృంగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మా చుట్టాలే కదా, మా బంధువులే కదా, నా వాళ్ళే కదా, నా వారితో నేను ఒక అడుగు తగ్గితే ఏంటి అని చెప్పి అనుకోవచ్చు, తప్పులేదు. మన వారు అనుకునే వాళ్ళు నలుగురిని మనం సంపాదించుకోవాలి, బ్రతుకున్నప్పుడే నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఆ నలుగురు వేరుగా ఉంటారండి. కానీ ఆ నలుగురు వీరే అనుకొని ఎవరితో పడితే వారితోటి మీరు స్వతంత్రంగా ఉండడం వల్ల తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు కనుక మీకు తగిలారు అంటే జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతారనమాట. కాబట్టే నేను ఇప్పుడు 4 రకాల మనుషుల గురించి చెప్పాను. వీరితో మీకు ఊహించని ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడైనా కానీ మానసికమైన ఆరోగ్యం మనిషికి చాలా ముఖ్యం. కుంభరాశి వారికి యొక్క మానసిక ఆరోగ్యం చాలా తక్కువగా ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే కాస్త 30 దాటిన తర్వాత నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల మీకు అనవసరమైన తలనొప్పులు, అనారోగ్య సమస్యలు వస్తాయి. సంతోషమే సగం బలం అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ యొక్క మానసికంగా కృంగతీసే వారితో దగ్గరికి కనుక మీరు వెళ్తే మీ జీవితం అనవసరంగా మీ చేతులతోటి పాడు చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి అటువంటి వారి దగ్గరికి మీరు దయచేసి వెళ్ళకండి. వారి ద్వారా మీకు ప్రమాదం పొంచి ఉంది. వారి ద్వారా మీకు మానసికమైన టార్చర్, ఆవేదన, అటువంటి అంటే ఆ ఒత్తిడి, ఆ శారీరకంగా మనం కష్టపడకపోయినా ఈ మానసికమైన ఒత్తిడి మీ యొక్క శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల లేనిపోని ప్రమాదాలు, లేనిపోని తలనొప్పులు, చికాకులు, చింతలు, కుటుంబంలో గొడవలు, కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ 4 రోజులనే కాదండి, ఎప్పుడైనా కానీ అటువంటి వారిని దూరంగా పెట్టేసేయండి. ఎవరు ఏమి అనుకున్నా కూడా పర్లేదు, మీకు మాత్రం వారు హాని చేసేవారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య కొంచెం భేదాభిప్రాయాలు, డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మీరు ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఒక మాట అనే ముందు ఎందుకు అంటున్నామా అని చెప్పి చాలాసార్లు ఆలోచించే తెలివితేటలు కలిగిన వారు కుంభరాశి వారు. కానీ మీ యొక్క జీవిత భాగస్వామి మీకు చాలా విభిన్నంగా ఉంటారు. వారికి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది, తరచుగా మీ మీద అరుస్తూ ఉంటారు. దానివల్ల చూసి మీకు ఒక్కొక్కసారి వారి మీద చాలా వరకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు, నేను మంచి చేస్తున్నాను కదా, మంచిగానే ఉంటున్నాను కదా, తెలివిగానే ఆలోచిస్తున్నాను కదా, ఎందుకు ఇటువంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా వారు బాధపడుతూ ఉంటారనమాట. కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ మీరు అంటే ఆ యొక్క జీవిత భాగస్వామితోటైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇక్కడ మెయిన్ మీరు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ యొక్క శారీరకమైనటువంటి ఆరోగ్యం మీద కానీ, మానసికమైనటువంటి ఆరోగ్యం మీద కానీ, మీ యొక్క ఆహారపు అలవాట్లు కానీ, మీ యొక్క వృత్తిపరంగా చేసుకునేటువంటి కష్టం కానీ ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండాలి. మీకు మంచి చేసే విధంగా ఉండాలి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా ఉండాలి. మీకు మనశ్శాంతిని కలిగించే విధంగా ఉండాలి. ఇవి ఏవి లేకుండా ఏదో చేస్తున్నాం కదా, ఏదో తింటున్నాం కదా, ఏదో ఉంటున్నాం కదా, ఏదో పడుకుంటున్నాం కదా, ఏదో గొడవలు పడుతూ ఉన్నాం కదా అని చెప్పి ఈ విధమైన పద్ధతిలో కనుక ఆలోచిస్తే చాలా వరకు కూడా నష్టపోతారు. ఈ నష్టం అనేది జరిగింది అంటే మళ్ళీ ₹1 పోయింది అంటే కనుక, ఆరోగ్యం పోయింది అంటే కనుక మళ్ళీ మునుపటిలాగా ఉండాలి అంటే అసాధ్యమవుతుంది. ₹1 పోయింది అంటే కనుక దాన్ని మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి అంటే చాలా ఇదిగా ఉంటుంది. ఒకసారి అవమానం జరిగింది నలుగురిలో అంటే కనుక మళ్ళీ ఆ సమయం సందర్భం రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి ఇది.
ఈ సమయంలో కనుక మీరు తెలుసో తెలియకో పొరపాటునో ఏముందిలే అన్న నిర్లక్ష్యంతో కానీ మీరు కనుక నేను చెప్పిన విధంగా నడుచుకోకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై నాగమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు కూడా ఆ నాగమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. జై నాగమ్మ తల్లి.